ప్రభుత్వ ఖాతాల సంఘం పబ్లిక్ అకౌంట్స్ కమిటీ 1921 సంవత్సరంలో ఇది ఏర్పడినది. పార్లమెంటరీ కమిటీల్లో అతి ప్రాచీనమైనటువంటి కమిటీ. అంటే 1919 చట్టం ప్రకారము దీని తాలూకు మూలాలు అనేవి ఉన్నాయి. అయితే ఈ కమిటీలో 22 మంది సభ్యులు ఉంటారు. 15 మంది లోక్సభ నుంచి 7 రాజ్యసభ సభ్యులు ఉంటారు. అయితే వీరి యొక్క కాలపరిమితి 1 సంవత్సర కాలానికి ఎన్నికవుతారు. కానీ సాంప్రదాయంగా 2 సంవత్సరాల వరకు కొనసాగుతూ ఉంటారు. ప్రభుత్వ ఖాతాల సంఘం చైర్మన్ని 1967 సంవత్సరంలో నెలకొన్న సాంప్రదాయం ప్రకారం ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి సభ్యుడిని చైర్మన్గా నియామకం చేస్తారు. ప్రస్తుతం ప్రభుత్వ ఖాతాల సంఘం చైర్మన్ కెసి వేణుగోపాల్ కేరళ రాష్ట్రానికి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ సభ్యుడు. అలప్పజా నియోజకవర్గానికి చెందినటువంటి వారు ప్రస్తుతం ఈ కమిటీ చైర్మన్గా పనిచేస్తున్నారు. ప్రభుత్వ ఖాతాల సంఘానికి ప్రధాన మార్గదర్శకుడు కాగ్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. కాకు ఈ ప్రభుత్వ ఖాతాల్లో ఉన్నటువంటి కేటాయించబడినటువంటి వ్యయం ఏ రీతిలో ఖర్చు జరిగింది, పునర్వ్యయం ఎలా జరిగింది, చట్టబద్ధమైన రీతిలో వ్యయాలు